Yes, good afternoon, brother. Yeah. Okay, brother, we are ready, brother. Okay, stotram, brethren. అందరికి వందనాలండి. Jibon. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన చేసిన కలువరి త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, సమయంలో మేము సామెతల గ్రంథాన్ని చదవబోతుండగా అటు గ్రంథాన్ని మేము గ్రహించగలిగినట్లు వివేకం కలిగినటువంటి హృదయాన్ని ఈ రాత్రికాల సమయంలో మాకు దయచేయగలరని, మాకు బోధిస్తున్నటువంటి మీ యొక్క దాసులను కూడా మీరు బలపరిచి మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మా తండ్రి మాకు అర్థమగు రీతిగా బోధించగలిగినట్లు మీ యొక్క దయను అనుగ్రహించగలరని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎందరైతే మరి ఈ లైవ్ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని వింటున్నారో, వినుస్తున్నట్టు అందరికీ మంచి జ్ఞానము వివేకమును దయచేయగలని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరని క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే. So remember that the Lord tells us that wisdom is the principal thing. చూడండి, జ్ఞానమే ముఖ్యాంశము అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు చెప్పాడు. And nothing we can desire is to be compared to wisdom. జ్ఞానముతో పోల్చదగింది ఏది కూడా మరి కోరదగింది కాదు. Right, in Proverbs chapter 2 verse 21. సామెతలు 2వ అధ్యాయము 21వ వచనంలో యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. ఓకే. So he's talking about the new eternal land, the new heaven and new earth. చూడండి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ దేశం అనేది నిత్యమైనటువంటి దేశము, అనగా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అని మాట్లాడాడు చూసారా, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. So he's very clear in verse 21 who's going to dwell in that new heaven, new earth. 21వ వచనంలో ఎవరు ఆ యొక్క క్రొత్త దేశంలో లేదా ఆ దేశంలో నివసించదనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ యథార్థవంతులని చెప్పబడినటువంటి పదము, దాన్నే సంపూర్ణులు అనేటువంటి పదంతో కూడా ఉపయోగించబడి ఉన్నది. సంపూర్ణ పురుషులు ఎవరు? చూడండి, నోవాహు ఆ తరము వారందరిలో యథార్థవర్తనుడు లేదా సంపూర్ణుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదవగలము. ఇక్కడ చెప్పబడినటువంటి పదం అనేది యథార్థవర్తనులు అనే పదం ఉంది కదా, అప్రైట్ అని అంటారు ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటంటే చక్కగా వెళ్ళేటువంటి వారిని యథార్థవర్తనులు అంటారు. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనంలో ఆ యొక్క వ్యక్తి యథార్థంగా అంటే చక్కగా నడుచుకుంటున్నాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవర్తనుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఓకే. చూడండి, ఈ యొక్క యథార్థవర్తనులు అనేటువంటి పదం ఉంది చూసారా, దానికి హెబ్రీ భాషలో 34 బ్రదర్ 3477వ నంబర్ అది హెబ్రీ భాషలో నిఘంటు నంబర్ అది. ఈ ప్రజలు దేవుని యందు సంతోషంగా ఉంటారు. సామెతలు 16వ అధ్యాయము 17వ వచనంలో చెడుతనము విడిచి నడుచుటే యథార్థవర్తనులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఓకే. చూడండి, చక్కటి మార్గంలో నడిచేటువంటి వారు రాజమార్గంలో ఉన్నారు,
వారు చెడు మార్గాన్ని విడిచిపెట్టి తొలగిపోయేటువంటి వారుగా ఉన్నారు. God will show them how to overcome sin. పాపంలో నుంచి వారు ఎలాగూ జయించగలరో దేవుడు వారికి చూపించబోతున్నాడు. Proverbs 29, verse 27. సామెతలు 29వ అధ్యాయము 27వ వచనము. సామెతలు 29, 27. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఓకే, All right, so he mentions this word again. మరలా అదే పదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. And those that are walking straight on the road are an abomination to the wicked. చూడండి, మార్గములో యథార్థంగా నడిచేటువంటి వారు ఒక భక్తిహీనునికి హేయముగా కనపడతాడు. And why do the wicked hate these upright people? ఈ యొక్క యథార్థవర్తనుల్ని దుర్మార్గులు ఎందుకు ద్వేషిస్తారు? One reason is because the righteous will rebuke the wicked. చూడండి, ఎందుకంటే నీతిమంతుడు ఆ దుర్మార్గుల్ని ఖండిస్తాడు గనక. Ecclesiastes 7, ప్రసంగి 7వ అధ్యాయము 27 to 29. ప్రసంగి 7, 29 నుంచి 29 వచనాలు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూసినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూసితిని గాని అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవర్తనులుగా పుట్టించెను గాని వారు వివిధములైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ఓకే, So Solomon was looking for those that are upright. చూడండి, ఈ యొక్క who looking God. Solomon was looking for those that are of this kind of people. చూడండి, సొలొమోను ఇలాంటి ప్రజల కోసం ఎదుగుచూ ఉన్నాడు. They're upright, they walk straight on the pathway. చూడండి, యథార్థవర్తనులు ఏం చేస్తారంటే మార్గంలో చక్కగా పోతారు. So he hasn't found one among all of his wives. అతని యొక్క భార్యలలో ఒక్కదాన్ని కూడా కనుగొనలేకపోయాడంట సొలొమోను. Well, he's not looking in the right place if he's looking for righteous people that come from foreign nations. చూడండి, ఆయన సరైన స్థలంలో చూడలే. అన్య దేశాల్లో నుంచి అన్య దేశస్తుల్లో వారిని చూడటం మొదలుపెట్టాడు ఆయన. Remember, Solomon was writing this at the end of his life. సొలొమోను ఈ యొక్క ప్రసంగి పుస్తకాన్ని తన జీవిత ముగింపులో ఆయన చెప్పాడు. He's repented of his evil. ఆ యొక్క దుర్మార్గం నుంచి ఆయన మారుమనసు పొందాడు. And now he's not happy with any of his wives. చూడండి, ఇప్పుడు తన భార్యలలో ఎవరి మీద కూడా ఆయన సంతోషంగా లేడు. But notice verse 29. 29వ వచనం చూడండి. How does God create men? మనుషుల్ని దేవుడు ఏ విధంగా సృష్టించాడు? God has made man upright. చూడండి, మనుషుల్ని యథార్థవర్తనుడుగానే సృష్టించాడు. And children are generally wanting to do what is good. చూడండి, పిల్లలు సాధారణంగా ఏదైతే మంచిదై ఉన్నదో దాన్ని చేయడానికే ప్రయత్నం చేస్తారు. But somehow along the way they turn to evil. ఎలాగైతేనేమి కొంతకాలం పోయిన తర్వాత దుర్మార్గం వైపు వారు పోవడానికి ప్రయత్నం చేస్తారు. So God gives them to Satan. దేవుడు అప్పుడు వారిని సాతానుకు అప్పగిస్తాడు. And Satan gives them lots of imagination. సాతానుడు అనేకమైన తంత్రాలు అతనిలో పెడతాడు. And not only do they accept it, but they're seeking it out, seeking these inventions out in verse 29. చూడండి, 29వ వచనంలో అతను వివిధమైన తంత్రాలు కల్పించుకోవడం మాత్రమే కాకుండా వాటిని వెదకటానికి కూడా ప్రయత్నం చేస్తాడు. So they're giving their hearts fully to the world. వారు పూర్తిగా తమ యొక్క హృదయాన్ని లోకం వైపే అప్పగిస్తారు. But in Proverbs 2 verse 22, he tells what will happen to these people. సామెతలు 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క ప్రజలకు ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు.
So God's going to take all of these wicked and put them in torment. చూడండి, ఈ యొక్క దుర్మార్గులైనటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు మరి వేదనకరమైన స్థలంలో వేయబోతున్నాడు. But those that walk uprightly are going to inherit this new heaven, new earth. చూడండి, ఎవరైతే యథార్థ వర్తనులుగా జీవిస్తారో వారు ఈ క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని స్వతంత్రించుకొనబోతున్నారు. So if we're wise, the Lord delights in us. మనము జ్ఞానులుగా ఉన్నట్లయితే దేవుడు మన యందు సంతోషంగా ఉన్నాడు. And if we're walking in righteousness, the Lord delights in us. చూడండి, మనం యథార్థతలో నడిచినట్లయితే దేవుడు మన యందు సంతోషంగా ఉన్నాడు. All right, let's read chapter 3, verses 1 through 4. ఇప్పుడు 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు, సామెతల 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దయను, సత్యమును ఎన్నడను నిన్ను పోనీయకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఓకే, so again, wisdom encourages us not to forget her law. చూడండి, జ్ఞానము ఏమని మనల్ని ఉత్సాహపరుస్తున్నదంటే తన యొక్క చట్టాన్ని లేదా తన యొక్క నియమాన్ని మర్చిపోవద్దు అని చెప్పి మనల్ని ఉత్సాహపరుస్తున్నది. Well, remember, wisdom gives laws, commandments, precepts, judgments. చూడండి, జ్ఞానం అనేది ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను, ఆజ్ఞలను ఇస్తున్నది అనేది గమనించండి. And we need to discern between each one of these. వీటిల్లో ప్రతిదాన్ని మనం వివేచించి చూడవలసినటువంటి వారమై ఉన్నాము. All right, so this is a commandment here. ఇక్కడ మనకు చెప్పబడింది ఆజ్ఞ ఉన్నది. Don't forget my law. నా యొక్క ఉపదేశమును మరవకము లేదా నా యొక్క చట్టమును మరవకము అని చెప్తున్నాడు 1వ వచనంలో. All right, then the same in the next part. అదే విధంగా 2వ భాగం కూడా Keep my commandments. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. But they need to be in your heart. అవి నీ హృదయపూర్వకంగా గైకొనవలసినటువంటివై ఉన్నవి. So we need to love these things. ఈ కార్యములన్నిటిని మనం ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాము. Remember when people hear God's truth and don't love it, God sends a strong delusion. చూడండి, ప్రజలు దేవుని సత్యాన్ని విని దాన్ని ప్రేమించకపోతే దేవుడు వారిని అబద్ధం నమ్మినట్లు మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. So the Lord wrote a book called Hebrews. చూడండి, దేవుడు ఈ హెబ్రీ పుస్తకము అనే పుస్తకాన్ని రాశాడు. And those brethren had forgotten that God was their father. చూడండి, ఆ యొక్క సహోదరులు దేవుడు తమ తండ్రి అయి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయారు. So they were going to be destroyed. వారు నాశనానికి సిద్ధంగా ఉన్నారు. So here in verse 1, ఇక్కడ సామెతలు 3వ అధ్యాయం 1వ వచనంలో he assumes that we know this law. మనం ఈ యొక్క ఉపదేశాన్ని లేదా ఈ యొక్క చట్టాన్ని ఎరగవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. And we know his commandments. మనం ఆయనకి ఆజ్ఞలను కూడా ఎరగవలసినటువంటి వారమై ఉన్నాం. So he tells us don't forget it. వాటిని మరవద్దు అని చెప్పి ఆయన మనకు చెప్తున్నాడు. Proverbs 9, సామెతలు 9వ అధ్యాయము verse 10. 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. All right, so this is one of the truths that wisdom has given. చూడండి, సత్యము లేదా జ్ఞానము ఇవ్వబడేటువంటి మార్గాల్లో ఇదొక సత్యమైనది. So if we want wisdom, we're going to have to learn to fear the Lord. చూడండి, మనకు జ్ఞానం కావాలంటే యెహోవా యందు భయభక్తులు మనకు కావాలి. Then we're going to have to keep that knowledge in our hearts at all times. చూడండి, ఆ యొక్క జ్ఞానమును ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. And then notice the knowledge of the holy is where understanding comes from. చూడండి, అక్కడ చెప్తున్నాడు పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. 10వ వచనం చూడండి.
Well, if we don't have any knowledge, how can we understand it? మనకు ఆ యొక్క వివేచన లేకపోతే లేదా ఆ యొక్క తెలివి లేకపోతే ఆ వివేచన ఎలాగొస్తుంది? Same physically speaking. ఆయన అదే భూ సంబంధంగా మాట్లాడుచున్నాడు. If I don't understand anything in the world, if I don't know anything in the world, I can't understand it. చూడండి, లోకములో ఉన్నటువంటి ఏ కార్యము కూడా నాకు తెలియకపోతే నేను దేన్ని కూడా అర్థం చేసుకోలేను. So we get knowledge through understanding. మనము ఆ యొక్క జ్ఞానం ద్వారానే, అదే వివేచన ద్వారానే జ్ఞానాన్ని తెలుసుకోగలం. Otherwise Satan takes it away. లేకపోతే సాతానుడు ఎత్తుకుని పోతాడు. All right, so we do need to remember these things. మనం ఈ కార్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. All right, here's a testimony. ఇక్కడ ఒక సాక్ష్యం ఉన్నది మనకి. This is a promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. If we get wisdom, we get length of days and long life. చూడండి, మనము జ్ఞానాన్ని పొందినట్లయితే దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. That's part of the 10 commandments. ఇది 10 ఆజ్ఞలలో ఒక భాగమై ఉన్నది. ఇది we need to honor father and mother that our days may be long. చూడండి, మనం దీర్ఘాయుష్వంతులగునట్లుగా మన తల్లిని తండ్రిని సన్మానించవలసినటువంటి వారమై ఉన్నాము. Part of wisdom is honoring our father and mother. చూడండి, జ్ఞానములో ఒక భాగం ఏంటంటే కూడా మన తల్లిని తండ్రిని గణపరచవలసినటువంటి వారమై గణపరచవలసింది ఉన్నదనేది గమనించాలి. So why would he promise long life? ఎందుకు ఆయన దీర్ఘ ఆయువును ఆయన వాగ్దానం చేస్తున్నాడు? Why not just immediately put us in paradise? ఎందుకు వెంటనే వారిని తీసుకుపోయి పరదేశంలో వేయట్లేదు? It takes time for us to grow in wisdom. మనము జ్ఞానంలో ఎదగటానికి కొంత సమయం అనేది పడుతుంది. It takes time for us to grow in God's love. దేవుని యొక్క ప్రేమలో మనం ఎదగటానికి కూడా కొంత సమయం పడుతుంది. Deuteronomy 30. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. Let's read verse 20. 30వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములు విని ఆయన్ను హత్తుకొనున్నట్లును జీవము కోరుకునుడి. All right, so he says, love the Lord God because he is your life. చూడండి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించండి ఎందుకంటే ఆయనే మీకు జీవమునై ఉన్నాడు అంటున్నాడు. And he's your length of days. ఆయనే మీ యొక్క ఆయుష్ను పెంచేవాడై ఉన్నాడు. So if we want to live long, we need God, we need his wisdom. చూడండి, మనం ఎక్కువ కాలం జీవించాలంటే మనకు దేవుడు అవసరము, ఆ తర్వాత ఆయన యొక్క జ్ఞానము అవసరం. Psalms 21. కీర్తనలు 21వ అధ్యాయము. Verses 1 through 4. కీర్తనలు 21వ అధ్యాయము 1 నుంచి 4. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగ్గా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఓకే, so this king loves God. ఈ యొక్క రాజు దేవుని ప్రేమిస్తున్నాడు. And verse 4. 4వ వచనం చూడండి. He asked life of God. దేవుని యొద్ద నుంచి ఆయుష్ నిమ్మని చెప్పి అతను అడుగుతున్నాడు. And he gave him length of days even forever and ever. చూడండి, అక్కడ సదాకాలం నిలుచు దీర్ఘాయువును దయచేయమని చెప్పి అడుగుతున్నాడు.
Now, that indicates he's not talking about physical life. అప్పుడు ఇది ఏమని మనకు చెప్తున్నది అని అంటే అదేదో భూ సంబంధమైనటువంటి జీవాన్ని గురించి చెప్తుంది అనేది జీవాన్ని గురించి చెప్తుంది అనేది కాదు. But if we live many days on this earth and then go to hell, we've gained nothing. చూడండి, మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించి నరకానికి పోయినట్లయితే మనకు ఏ విధమైనటువంటి భద్రత లేదు. But we need to love God because He can give us this life that never ends. చూడండి, మనం దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే ఆయనే మనకు దీర్ఘాయువునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. In Psalms 91, 91వ కీర్తన 11 to 16. 11 నుంచి 16 వచనాలు. 91వ కీర్తన 11 to 16. 11 to 16. ఓకే. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఓకే. So you notice that with long life will I satisfy him in verse 16. 16వ వచనంలో చెప్తున్నాడు, చూసారా? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను అని చెప్తున్నాడు. And we recognize verse 11. 11వ వచనంలో మనం చూసినట్లయితే The devil quoted that concerning Christ. క్రీస్తు విషయమైనటువంటి సందర్భంలో అంటే క్రీస్తుతో సాతానుడు మాట్లాడేటప్పుడు ఈ యొక్క వచనాన్ని ఉపయోగించాడు అపవాది. So we know the context of these verses. చూడండి, ఈ యొక్క సారాంశం అనేది మరి అక్కడ ఉపయోగించబడిన సందర్భం ఉన్నది. Now remember, he's talking to Jesus as a man. చూడండి, యేసు ఒక మనుషుడిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. Verse 14. 14వ వచనం చూడండి. He set his love on me. చూడండి, అతను నన్ను ప్రేమించున్నాడు. He has known my name. అతడు నా నామమును ఎరిగిన వాడు అని అంటున్నాడు. So because of that, because he loves God and knows God's authority, therefore he's giving him long life. చూడండి, అతడు దేవుణ్ణి ఎరిగి ఉన్నందువలన అతనికి దీర్ఘాయుష్నిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So we can have length of days. మనము దీర్ఘాయుష్ని పొందగలం. Psalms 93 verse 5. 93వ అధ్యాయము కీర్తనలు 93వ అధ్యాయం 5వ వచనము. కీర్తనలు 93:5. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికి నీ పరిశుద్ధ నీ మందిరమునకు అనుకూలము. ఓకే. So God has many testimonies. దేవునికి అనేకమైనటువంటి శాసనములు ఉన్నవి. And David said they are very sure for him. చూడండి, దావీదు చెప్తున్నాడు అవి చాలా నిశ్చయముగా తనకు జరిగినట్లుగా దావీదు చెప్తున్నాడు. And that holiness is going to be forever and ever. చూడండి, ఆ యొక్క పరిశుద్ధతయే ఎన్నటన్నిటికి నీ ఉంటుంది అని చెప్పి 5వ వచనంలో చెప్తున్నాడు. And his testimonies will be eternal. చూడండి, ఆయన యొక్క శాసనంలో కూడా నిత్యమైనవి అని అంటున్నాడు. So God is the one that has control of eternal life. చూడండి, దేవుడే నిత్య జీవాన్ని తన స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడు. All right, Psalms 23 verse 6. కీర్తనలు 23:6 చూసినట్లయితే, కీర్తనలు 23:6. This is David. ఇది దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేతును. So David's going to dwell in God's house forever and ever. చూడండి, దావీదు దేవుని యొక్క మందిరములో యుగయుగములు జీవించుతున్నానని చెప్తున్నాడు. And that's what David was longing for. దానికోసమే దావీదు ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. Proverbs 3:16. సామెతలు 3వ అధ్యాయము
16వ వచనం చూసినట్లయితే, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఓకే, Alright, so length of days, that's your eternity, is in her right hand. చూడండి, దీర్ఘాయువు అనేది దాని యొక్క కుడి చేతిలో ఉన్నది అని చెప్పి అంటున్నాడు. So God gives us eternal life. దేవుడు యొక్క నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. And if we get his wisdom, we have eternal life. చూడండి, మనం ఆయన యొక్క జ్ఞానాన్ని పొందినట్లయితే మనం నిత్య జీవాన్ని పొందుతాము. So what kind of people does God want in heaven with him? చూడండి, దేవుడు తనతో పాటు పరలోకములో ఎలాంటి ప్రజలు ఉండాలని కోరుకుంటాడు? Now, he says wisdom will do that for us. చూడండి, జ్ఞానం కలిగినటువంటి వారిని ఆయన అది మనకు జ్ఞానం కలిగినటువంటి వారిని ఆయన తీసిపోతాడు. All right, Proverbs 3:3. సామెతలు 3:3, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. ఓకే, Okay, that word mercy and truth is found many, many times in the Old Testament. పాత నిబంధన కాలంలో దయ, కృపయు, ఇక్కడ దయను సత్యం అంటే ఇక్కడ ఏముందంటే మెర్సీ అండ్ ట్రూత్ అని ఉంది. అప్పుడు ఇవి అనేక సందర్భాల్లో పాత నిబంధనలో కనబడతాయి. All right, this mercy and truth, what's the Telugu word for mercy there? Here, favor and truth says. What is it? Favor and truth. Right, okay. Tamil's the same way as the Telugu. చూడండి, తమిళ్ కూడా తెలుగు ఎలాగుందో అలాగే ఉన్నది. But this is 26:17 in the Hebrew. ఇది 26:17 ఎబ్రీ భాషలో స్ట్రాంగ్స్ నెంబరు. And it's the word kindness. దాని అర్థం ఏంటంటే కనికరము అని అర్థం. So God is kind and he wants us to be kind. చూడండి, దేవుడు కనికరం కలిగి ఉన్నందువలన మనము కూడా కనికరం కలిగి ఉండవాలని ఆయన కోరుకుంటున్నాడు. And he combines mercy and truth. ఇక్కడ దయను సత్యమును కలుపు చెప్తున్నాడు. And in one scripture he says mercy and truth have kissed each other. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని లేఖనాల్లో దయను సత్యమును ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అంటే కలిసి ఉంటున్నాయని చెప్తున్నాడు. All right, if we don't let the mercy and truth forsake us, we're going to remember it. చూడండి, అప్పుడు ఈ యొక్క దయను సత్యమును మనం కలిగి ఉండకపోతే, రిపీట్ అగైన్ కదా, if we're not going to let kindness and truth forsake us, we'll have to remember it. చూడండి, మన యొద్ద నుంచి దయ సత్యమును వెళ్ళిపోయినట్లయితే వాటిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకున్నట్లుగా కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. వెళ్ళిపోకుండా చూసుకోవాలి. So put it around your neck. It's a jewel. అది నీ కంఠభూషణముగా ధరించుకున్నాము. It's beautiful. అది చాలా ఆ యొక్క ఆభరణాలు అనేవి చాలా అందంగా ఉంటాయి. But don't forget to write it on the table of your heart. చూడండి, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నట్టుకు మర్చిపోకము అంటున్నాడు. Now it's interesting that Abraham's chief man understood this fact. చూడండి, అబ్రహాం యొక్క ప్రధాన దాసుల్లో ఒకడు దీన్ని అర్థం చేసుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉన్నది. Genesis 24. ఆదికాండము 24వ అధ్యాయంలో Verse 27. ఆదికాండం 24:27. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించినను. ఓకే, Okay, so here's this servant going out to get a bride for Isaac. చూడండి, ఇక్కడ అబ్రహాం యొక్క దాసుడు ఇస్సాకునకు ఒక స్త్రీని వెతకటానికి బయలుదేరిపోతున్నాడు. And he's blessing the Lord who gave this mercy and truth to Abraham. చూడండి, అబ్రహాముకి మరి కనికరమును కృపను సత్యమును అనుగ్రహించినటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఈ యొక్క దాసుడు. So what's that got to do with choosing a wife for Isaac? చూడండి, అప్పుడు ఇస్సాకు
ఒక స్త్రీని ఎన్నుకునే విషయంలో అది ఏం చేసింది? Well, God is being kind to Abraham to give Isaac a good wife. చూడండి, దేవుడు అబ్రహామునకు కనికరం కలిగి ఉన్నందువలన ఇస్సాకునకు ఒక మంచి స్త్రీని లేదా భార్యని ఇచ్చి ఉన్నాడు దేవుడు. So that expression was known by Abraham's servant. చూడండి, ఈ యొక్క వాక్య భాగమే అబ్రహాం యొక్క దాసునికి కూడా తెలిసింది. Then Genesis 24:49. ఆదికాండం 24:49 చూసినట్లయితే 24:49, కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనబర్చిన ఎడల అదేనను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదేనను తెలియజెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవాలను అటు పోయేదనగా. All right, so now he's asking to have kindness and truth from toward Abraham. చూడండి, ఆయన ఏమడుగుతున్నాడంటే ఇక దాసుడు అబ్రహాము విషయంలో మీరు దయను నమ్మకమును కనబర్చమని చెప్పి అడుగుతున్నాడు. So this was very important to Abraham's servant. చూడండి, ఇది అబ్రహాము యొక్క దాసుని విషయమే చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యమై ఉన్నది. Then Genesis 32:10. ఆదికాండం 32:10, ఆదికాండం 32:10, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఓకే, So again, Jacob says he's not worthy of God's mercy and truth. చూడండి, ఇక్కడ యాకోబు కూడా చెప్తున్నాడు, నేను ఈ యొక్క సత్యమునకును ఉపకారమునకు అపాత్రుడను అంటున్నాడు. Remember, this is the word kindness here. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క పదము దయ లేదా కనికరం అనేటువంటి పదం ఉంది. Then Genesis 47:29. ఆదికాండము 47:29, ఆదికాండం 47:29, ఇశ్రాయేలు సావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబర్చుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము. ఓకే, Okay, so he's asking Joseph to show kindness and truth to him. Jacob is asking. యాకోబు యోసేపును అడుగుతున్నాడు ఏమనంటే తన ఏళ్ల కటాక్షమును దయను చూపమని చెప్పి అడుగుతున్నాడు. Joshua 2:14. యెహోషువ 2:14, యెహోషువ 2:14, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి నెల్లడి చేయని ఎడల మీరు సావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని. ఓకే, Okay, so the two spies promise Rahab that they will give her kindness and truth. చూడండి, ఇక్కడ ఇద్దరు వేగుల వారు రాహాబుకి వాగ్దానం చేస్తున్నది ఏంటంటే మరి కనికరమును దయను మేము నీకు అనుగ్రహిస్తాము అని చెప్తున్నారు, ఉపకారమును అని చెప్పి అంటున్నారు. ఓకే, Are we seeing how this is a very special phrase before God? చూడండి, దేవుని ఎడల ఈ యొక్క దయయు సత్యమునైనటువంటి ఈ వాక్య భాగం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యమై ఉన్నది అనేది మీరు గమనిస్తున్నారా? And we're seeing that Abraham and Jacob and now David understand these. చూడండి, అబ్రహాము, యాకోబు, దావీదు వీరందరూ కూడా ఈ యొక్క కార్యాలను అర్థం చేసుకున్నారు. This is David, 2 Samuel 2. దావీదు విషయమై 2 సమూయేలు 2వ అధ్యాయము 5 and 6. 5, 6 వచనాలు. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకుని యాబేత్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. ఓకే,
Okay, so the men of Jabesh Gilead were very kind to bury King Saul. చూడండి, యాబేద్ గిలాదు ప్రజలు రాజైన సౌల్ని పాతిపెట్టే విషయంలో చాలా కనికరం కలిగినటువంటి వారుగా ఉన్నారు. So David then blessed the people at Jabesh Gilead. యాబేద్ గిలాదు వారిని దావీదు మరి ఆశీర్వదిస్తున్నాడు. And his blessing was, the Lord show kindness and truth to you. దావీదు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ ఎడల దేవుడు ఉపకారమును సత్యమును కనబర్చునుగాక అంటున్నాడు. And besides the Lord showing kindness and truth to you, I will also be kind to you. చూడండి, దేవుడు ఉపకారమును దయను చూపించడం మాత్రమే కాకుండా నేను కూడా మీకు ఉపకారం చేతును అని చెప్పి దావీదు చెప్తున్నాడు. So David understood how important this was. ఈ యొక్క కార్యం అనేది ఎంత ముఖ్యమైనదో దావీదు అర్థం చేసుకున్నాడు. Are we interested to learn why it's important? ఎందుకు అది ముఖ్యమైనదో మనం నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నామా? 2 Samuel 15, 2 సమూయేలు 15వ అధ్యాయము verse 20. 20వ వచనం చూడండి. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. ఓకే, So again, David blessed Ittai with God's kindness and truth. చూడండి, ఇక్కడ ఇత్తీయుడగు ఇత్తేని దావీదు ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, తన యొక్క కనికరమును కృపను సత్యమును అతనికి తోడుగా ఉండగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, Remember, wisdom says, "Don't let mercy and truth forsake you." చూడండి, జ్ఞానం చెప్పింది గుర్తుందా? కృపయు సత్యము నిన్ను విడిచిపోకున్నట్లుగా నువ్వు జాగ్రత్త పడము అని చెప్తే దేవుడు జ్ఞానం చెప్పింది గుర్తుందా? Write them in the table of your heart. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునము అని చెప్పడం జరిగింది. Psalms 25, verse 10. సామెతలు 25, 10వ వచనము. సామెతలు 25, 10వ వచనము. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. ఓకే, Now we're seeing why kindness and truth is so important. ఎందుకు ఈ యొక్క కృపా సత్యములు అనేవి ముఖ్యమై ఉన్నవో ఇక్కడ మనం చూస్తున్నాము. Remember, we saw 3 pathways before. ఇంతకు ముందుగా 3 అడుగుజాడలను మనం చూసాము. Judgment, righteousness, judgment, and equity. నీతి, యథార్థత, న్యాయం అనేటువంటి 3 అడుగుజాడలను చూసాము. All those paths are mercy, kindness, and truth. ఈ 3 అడుగుజాడల్లో కూడా కృపయు సత్యమును లేదా కనికరమును సత్యమును ఉన్నాయి. So we need to keep this kindness and truth in our hearts. మన యొక్క హృదయంలో ఈ యొక్క దయను కనికరమును లేదా ఈ యొక్క కృపా సత్యమును దాచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. When we do, we're on God's pathways. చూడండి, మనం అది చేసినప్పుడు మనం దేవుని యొక్క మార్గంలో ఉన్నామని అర్థం. Psalms 40, కీర్తనలు 40వ అధ్యాయము 10 and 11. 10, 11 వచనాలు. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడుగాక. ఓకే, Alright, so he mentions it twice in this verse. ఇదే వచనంలో 2 సార్లు అదే పదాలను చెప్పాడు అక్కడ. He's not concealed God's kindness and truth from the congregation. చూడండి, సమాజమునకు దేవుని యొక్క కనికరమును సత్యమును మరుగు చేయలేదు అంటున్నాడు. So he asked God to not to withhold his kindness. చూడండి, తన యొక్క దయను దూరం చేయొద్దు అని చెప్పి అడుగుతున్నాడు. Are we translating this kindness or favor? చూడండి, ఇక్కడ మనము యాక్చువల్లీ కృప, తెలుగు సేస్ ద వర్డ్ కృప మీన్స్ గ్రేస్. Right.
Right, but when I explained that the word in Hebrew is actually kindness, should we use the word kindness instead of the word favor? ఓకే ఓకే. దయ అనేటువంటి పదాన్ని, కనికరం అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించవలసిన అవసరం ఉంది ఎబ్రీ భాష నుంచి. ఓకే. So David let the congregation know about God's kindness and truth. చూడండి, దేవుని యొక్క కనికరమును సత్యమును ఆ యొక్క సమాజం తెలుసుకోవాలని చెప్పి దావీదు కోరుకున్నాడు. And then he pleads with God to let his kindness and truth preserve him. చూడండి, దేవుని యొక్క కనికరమును సత్యమును ఎన్నడూ కాపాడబడుగాక అని చెప్పి దావీదు కోరుచున్నాడు. So Telugu translates it favor. తెలుగు అప్పుడప్పుడు దయ అనేటువంటి పదం ఉపయోగిస్తున్నది. But it's different from favor. చూడండి, అది ఆ దయ అనేటువంటిది, కనికరం అనేది దయకు దూరంగా అంటే వేరుగా ఉన్నది. అది Remember, the word of God discerns between two things that are very close. చూడండి, దేవుని వాక్యం అనేది రెండు కార్యాలను వివేచించేదిగా ఉన్నది అనేది గమనించండి. And if we have God's favor, we'll get his kindness. చూడండి, మనకు దేవుని యొక్క దయ ఉన్నట్లయితే ఆయన కనికరం కూడా మనం పొందుతాము. But we need to remember that word kindness so we can follow God. చూడండి, ఆ యొక్క కనికరం మనకు దొరికినట్లయితే మనం దేవుణ్ణి అనుసరించగలము. God is kind to the unthankful and the evil. చూడండి, దేవుడు మరి కనికరం కలిగి ఉన్నాడు, అయితే దుర్మార్గత యందు ఆయన మరి కృపలేనటువంటి వాడై, కృతజ్ఞత లేని వాడై ఉన్నాడు దుర్మార్గుల విషయమే. And we need to be kind like God is kind, even to our enemies. చూడండి, మన యొక్క రిపీట్ దట్ Even to our enemies, we need to be kind. మన యొక్క శత్రువుల పైన కూడా మనం మరలా దయగలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. And we'll not read it, but Psalm 61:7 says the same thing. చూడండి, కీర్తనలు 61:7 అనేది కూడా అదే చెప్తున్నది. అక్కడ పోయి ఇప్పుడు మనం చదవబోట్లేదు. Then Psalms 57, 57వ కీర్తన, verse 3. 57వ కీర్తన 3వ వచనము. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఓకే. So do we need God's kindness and truth? మనకు దేవుని యొక్క కనికరము సత్యం అవసరమైనదా? We need it, and we need to be kind and follow the truth. చూడండి, మనము ఆ యొక్క కనికరాన్ని సత్యాన్ని మనం పొందాలని, మనకు కావాలి అంటే మనం కూడా ఇతరుల విషయంలో అలాగూ వాటిని కలిగి ఉండాలి. The truth will direct us on our way, the right pathway. చూడండి, సత్యం అనేది సరైన దిశ యందు లేదా సరైన మార్గం యందు మనం నడిపిస్తుంది. In Psalm 57:10, సామెతలు కీర్తనలు 57:10 వచనము. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఓకే. Okay, so God's kindness is great even to the heavens. చూడండి, దేవుని యొక్క కనికరం అనేటువంటిది పరలోకములో కూడా మరి పరలోకంలో కూడా గొప్పదై ఉన్నది. And his truth reaches under the clouds. చూడండి, ఆయన యొక్క సత్యము మేఘమండలం వరకు కూడా వ్యాపించున్నది. Psalms 85:10. కీర్తనలు 85:10 వచనము. కీర్తనలు 85:10 వచనము. కృపా సత్యములు కలుసుకొనవలనని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనుచున్నవి. ఓకే. All right, so mercy and truth are met together. చూడండి, కృపా సత్యములు కలుసుకుంటున్నవి. Then verse 15. 15వ వచనంలో 85:15 కదా. 86:15. ఓకే, చదువు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఓకే. All right, so God is plenteous in this kindness and truth. చూడండి, దేవుడు ఈ యొక్క కృప లేదా కనికరము సత్యములతో నిండినటువంటి వాడై ఉన్నాడు. And if we are loving children, we also will get this kindness and truth in our hearts. చూడండి, మనము ఆ యొక్క ప్రేమ కనికరం కలిగినట్లయితే ఈ యొక్క కనికరమును కృపను
కనికరమును సత్యమును కలిగి ఉంటాం. ఖర్చు Then he describes God in verse 14. 14వ వచనంలో Psalms 89:14. 89:14 వచనం చదువుదాము. 89:14 వచనము. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు. So how does God judge? దేవుడు ఎలాగూ తీర్పు తీర్చుతున్నాడు? He's going to be judging in kindness and truth. చూడండి, కృప చేతను, కనికరం చేతను, సత్యం చేతను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. But remember, he says there's no kindness for those that don't show kindness in James. చూడండి, యాకోబులో కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు జరుగుతుంది అని చెప్పబడి ఉన్నది. And David praises God for his kindness and truth. చూడండి, దావీదు దేవుని యొక్క కనికరమునకును సత్యమునకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. Then Proverbs 14:22. సామెతలు 14:22. How do we get this mercy and truth? ఈ యొక్క కనికరమును సత్యమును మనం ఎలాగ పొందగలము? సామెతలు 14:22. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు. ఓకే, All right. So how do we get mercy, kindness and truth? మనము కనికరమును సత్యమును ఎలాగ పొందుతాము? We need to be devising good things. మనము మంచి కార్యాలను వివేచించడం ద్వారా పొందగలము. We need to be devising how to fulfill God's work. దేవుని యొక్క పనిని ఎలాగ మనం నెరవేర్చాలి అనేటువంటి విషయమై మనం ఆలోచన చేసినప్పుడు అలా చేయగలం. And if we devise a way to obey his commandments, we're devising good. మనము ఆయన యొక్క ఆజ్ఞలను కనిపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన యొక్క సత్యాన్ని మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. Then Proverbs 16:6. సామెతలు 16:6లో కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఓకే, So do we want our evil purged from us? చూడండి, మనలో నుంచి చెడుతనం అనేది మనం శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నదా? Then we need God's kindness and truth. మన యొక్క దేవుని యొక్క కనికరమును సత్యమును మనకు కావాల్సిన అవసరం ఉన్నది. And then fear of the Lord does the same thing. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట కూడా అదే కార్యాన్ని సూచిస్తున్నది. So these all work together. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయండి. And God wants us to have all of these different good qualities. చూడండి, ఈ యొక్క వ్యత్యాసమైనటువంటి యొక్క లక్షణాలన్నింటినీ కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. All right, our time is gone again. మన యొక్క సమయం అయిపోయింది మరలా. So Lord willing, we'll continue tomorrow. ప్రభు చిత్తం అయితే రేపు మరలా మనం కొనసాగించుదాము. Southern brethren. అందరికి వందనాలండి. ఓకే బ్రదర్, Okay. ప్రార్థన చేద్దామండి. ఓకే Okay. ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. మా తండ్రి, సమయంలో మీరు చక్కటి జ్ఞానాన్ని మీరు మాకిచ్చి మరి మా హృదయాల్లో కనికరమును సత్యమును ఎన్నిటికీ పోనీయకుండా దాచుకోవాలని మీరు అనేకమైనటువంటి వచనాలు అబ్రహాము, యాకోబు, మా తండ్రి మరి దావీదులు ఎలాగైతే వాటి కోసం ప్రయాసపడి ఉన్నారో వాటిని మాకు మరి మరొకసారి జ్ఞాపకం చేసి మా హృదయంలో వాటిని గురించి ఆలోచించినట్లు మీరు వివేకంగా హృదయాన్ని దయచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి సత్యాలను బోధించినట్టు మీ యొక్క దాసులను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా వారికి మంచి ఆరోగ్యమును, బలాన్ని, శక్తినివ్వండి. వారి కుటుంబాన్ని, వారి యొక్క బంధువులందరినీ దీవించండి. అక్కడ ఉన్నటువంటి సంఘాలను మీరు ఆశీర్వదించండి. ఇక్కడ విన్నటువంటి మా యొక్క ప్రియమైన సహోదరులందరినీ మీరు పేరు పేరున ఆశీర్వదించి మీ చిత్తమైతే మేమందరం కూడా ఎక్కువగా మీ సత్యాన్ని నేర్చుకునే విషయంలో శ్రద్ధ చూపుటకు సాయం చేయగలని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. Okay. బాయ్ బ్రదర్.